ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మనకి ఇప్పుడు కొద్దిగా ఎండ వస్తుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇల్లంతా తడిగా ఉంటుంది. ఇప్పుడు ఆరి నీట్గా చాలా ఉంటుంది. ఈ వర్షాకాలం కాబట్టి మనం కొద్దిగా మంచిగా జాగ్రత్తలు తీసుకొని వంట చేసుకునేటప్పుడు ఇల్లు శుభ్రం, పిల్లల్ని బాగా ఆహారం కూడా చక్కగా నీట్గా వండి పెడితే పిల్లలకి అనారోగ్యాలు లేకుండా చాలా బాగుంటాయి. పిల్లలకి ఎందుకు, పెద్దోళ్ళకి మనకు కూడా. మనం కూడా ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల అంటువ్యాధులు వస్తాయి కాబట్టి బ్లీచింగ్ వేసుకుంటూ ఇంటి చుట్టూ చాలా నీట్గా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు అలాంటివి రావు. ఈరోజు మనం గుడ్డు టమాటా చట్నీని తయారు చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇది ఈజీ అండ్ డెలిషియస్ ఉంటుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సింపుల్ ఐటమ్స్తోనే నేను తయారు చేస్తాను. నేను ఎక్కువ చాలా రకాల ఐటమ్స్ వేసి అట్లా తీయను. సింపుల్ ఐటమ్స్లోనే టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చపాతీ, పుల్కా, రైస్, రోటీ అందరూ అన్నిట్లో బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంకా వీడియోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇప్పుడే రైస్ పెట్టాను, రైస్ ఉడుకుతుంది. కర్రీ తయారు చేసేసుకున్నాం. నేను ఒక 7 గుడ్లను తీసుకున్నాను, ఒక పావు కేజీ టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇదే సింపుల్ ఐటమ్స్. మనం టమాటా పొడుగులు చట్నీని తయారు చేసుకున్నాం. అది చేయండి. ఒక్కోసారి మనం ఈ నిమ్మకాయలు తెచ్చుకుంటాం. నిమ్మకాయలు ఎండిపోవాలి, వాటిని చక్కగా కట్ చేసి చక్కగా మనం అంట్లు కొట్టుకుంటాం కదా, సబ్బు, ఆ సబ్బులో పిండేసుకొని ఈ మనం నీసు వండుకొని ఈ గిన్నెల్లో కానీ అన్నం తినే ప్లేట్లో కానీ శుభ్రం కడిగేసుకుంటే బ్యాక్టీరియా ఉంటుంది కదా, బ్యాక్టీరియా మొత్తం ఈ నిమ్మరసానికి పోయింది. మనం నిమ్మకాయలు కూడా వేస్ట్ చేసుకోకూడదు, ప్రతిదీ పనికొచ్చింది. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత చింతపండు మిగిలింది కూడా గిన్నెలకి వేసి తోముకుంటే చాలా క్లీన్గా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి. చక్కగా శుభ్రం కడుక్కొని ఎండలో ఆడబెట్టుకోవాలి. మనం నిమ్మకాయలు కూడా వేస్ట్ చేసుకోకూడదు, ప్రతిదీ పనికొచ్చింది. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత చింతపండు మిగిలింది కూడా గిన్నెలకి వేసి తోముకుంటే చాలా క్లీన్గా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయి. చక్కగా శుభ్రం కడుక్కొని ఎండలో ఆడబెట్టుకోవాలి. ఆయిల్ పోసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర చిప్పట్లాడిన తర్వాత ఉల్లిపాయలు అంటాం, సన్నగా కోసి పెట్టిన ఉల్లిపాయలు. తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని, ఎండు కారం అంటే మనం కారాన్ని తక్కువ వేసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాదు ఫ్రెండ్స్. అందుకని కారం తక్కువ, కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ, అంటే కర్రీస్లో ఘాటుగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. రైస్ కూడా ఉడికిపోతుంది. పసుపు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఉప్పు నేను ఒకసారి వేసుకున్నాను, చాలా పోతే మళ్ళీ వేసుకున్నాను. కొద్ది కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఓ 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తాం. ఓ 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తున్నాం. తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటాలు ఇప్పుడు వచ్చే టమాటాలు మెత్తగా ఉండట్లేదు ఫ్రెండ్స్. చూసి చిన్న సైజు టమాటాలు తెచ్చుకొని కొద్దిగా మనం ఉప్పు వేసుకొని పిసుక్కోవాలి. కొన్ని మంచి టమాటాలు ఉంటే ఇంకా డైరెక్ట్గా సన్న ముక్కల కోసం వేసుకొని ఉప్పు పసుపు వేసి మనం కూరలో వేస్తే ఉడికిపోతాయి, మెత్తగా అవుతాయి. కాబట్టి మీడియం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మెత్తగా అవుతాయి.
ఇంకా హై ఫ్లేమ్లో పెడితే ఇవి మెత్తగా కావు. అందుకని మన గుజ్జుగా రావాలంటే ఈ టమాటాలని ఒక 10 నిమిషాలు మెత్తగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెత్తగా వస్తే ఈ కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. పిల్లలకు కూడా డైలీ ఒక కోడిగుడ్డు, ఒక గ్లాస్ పాలు ఇవ్వచ్చు. చాలా బలవర్ధకమైన ఆహారం. మనం హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టేకండి ఇంట్లోనే ఇట్లా ప్రోటీన్ ఫుడ్, బలవర్ధకమైన ఆహారం మనం తీసుకోవాలి, మన పిల్లలు తీసుకోవాలి. ఏజ్ మాలాంటి కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇలా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మనం ఆంధ్ర వాళ్ళకి కారం అంటే ఇష్టం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటుంది. ఫస్ట్ ఏదైనా కొద్దిగా ఫస్ట్ వేసుకుందని తర్వాత కర్రీస్తో తింటారు. అది మనకున్న అలవాటు అనమాట. కారం కూడా మరీ ఎక్కువ కారం మిరపకాయలకుండా మీడియం కారంగా మిరపకాయలు ఉంటాయి. అవి తెచ్చుకొని బాగా ఎండబెట్టుకొని మరి వేసుకొని కల్తీ లేని కారం తినాలి. బయట కారాలు అసలు తినకూడదు, కల్తీ ఉంటాయి. మనం చక్కగా ఎండబెట్టుకొని ఎండలో ఈ సంవత్సరం బాగా వచ్చినాయి కాబట్టి ఎండాకాలం బాగా ఎండబెట్టుకొని మిరపకాయలు తోడేలు తీసుకొని కారం తెచ్చుకొని కావాల్సినప్పుడు ఒక 3 నెలలకు సరిపడా సంబార్ కారం తయారు చేసుకొని ఒకసారి తయారు చేసుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుంది. కానీ సంవత్సరం వచ్చేసరికి నలుపు తిరిగిపోయింది. అందుకని మనం తెచ్చుకొని ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పచ్చికారం ఒక 3 నెలలకు ఒకసారి బాగా సంబార్ కలుపుకొని మనం ఒక డబ్బా పెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది. కలర్ కూడా మారద్దు. నేను వేసే కారం చూస్తున్నారు కదా, ఎర్రగా ఉంటుంది. కొద్దిగా ఆముదం, ఉప్పు లైట్గా అన్ని దినుసులన్నీ కొట్టి కలుపుకొని పెట్టుకొని కొద్దిగా డబ్బా పెట్టుకొని మనం వంటకు ఉపయోగించి మిగతా అది స్టోర్ చేసుకొని అలా వాడుకోవాలి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకు కావాల్సింది పసుపు, కారం కాబట్టి ఈరోజు నేను ఒక 100 గ్రాముల పసుపు కొట్టాను ఫ్రెండ్స్. పొద్దున్నే పసుపు అయిపోతే పసుపు మా దగ్గర పసుపు కొమ్ములు మేము సంవత్సరం సరిపడ తెచ్చుకుంటాం. ప్యూర్ పసుపు అనమాట. కొట్టుకొని మెత్తగా జల్లెడ పట్టుకొని డబ్బా పెట్టుకున్నాను. ఇది నాకు ఒక 3 నెలలు వచ్చింది. ఇంకా కల్తీ లేని పసుపు అనమాట. మనం ఇంట్లో తెచ్చుకునేది. బయట పసుపులు అయితే అవి ఇవి కలుపుతారు కాబట్టి మనకు ఇది ఒకటి, ఇది ఆర్గానిక్ కొమ్ములు మేము పచ్చి పసుపు కొమ్ములు తెచ్చుకొని ఉడకబెట్టుకొని బాగా ఎండబెట్టుకొని మేము స్టోర్ చేసుకున్నాం. కావాలంటే రోట్లో వేసి తొక్కుకొని కొమ్ములు కొంచెంసేపు ఎండబెట్టుకొని మిక్సీ వేసుకొని జల్లెడ పట్టుకొని డబ్బా పెట్టుకుంటాం. పసుపు బాగుంటుంది. ఆర్గానిక్ పసుపు అనమాట. కారం కూడా మంచి మాకు యార్డ్ దగ్గర కాబట్టి, మాది గుంటూరు కాబట్టి మీకు నేను పచ్చళ్ళు చేసి మీకు సేల్ చేస్తానని చెప్పాను. మీకు పచ్చళ్ళు కావాలంటే చికెన్ పచ్చడి, రొయ్యల పచ్చడి నేను పెట్టి మీకు సేల్ చేస్తాను. మీకు ఫోన్ నెంబర్ పెడతాను, దానికి ఫోన్ చేయండి. మీకు ఈ గుంటూరు పరిసర ప్రాంతాల వరకు నేను చాలా నాణ్యంగా పచ్చళ్ళు పెట్టిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కూరలో ఎలా ఉందో టమాటాలు చిన్నగా ఉడుకుతుంది, కాస్త మగ్గాలి. మగ్గిన తర్వాత కారం అవి వేసి మనం కోడిగుడ్డు వేస్తే ఇంకా కోడిగుడ్డు చట్నీ తయారైపోయింది. ఇంకా రైస్లో తినచ్చు. రెడీ. ఇది గ్యాస్ కొద్దిగా స్లోగా వస్తుంది. ఫ్రెండ్స్, నేను మీకు హెయిర్ టిప్స్ కూడా చెప్తాను. హెయిర్ బాగా పెరగాలంటే మనం అవి ఇవి ఏం వాడకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, అంటే న్యాచురల్గా దొరికే పదార్థాలతోనే ఈ నూనె తయారు చేసుకొని తలకు పట్టించుకొని మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి ఏంటంటే మసాజ్ బాగా చేసుకోవాలి. 2 వారాలకు 2 సార్లు మనం ఏదన్నా హెయిర్ ఆయిల్ అంటే మన ఇంట్లో తయారు చేసుకొని నిల్వ ఉంచుకొని చక్కగా వీక్లీ 2 times బాగా మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మరి నాకు కొద్దిగా ఎంత ఏజ్ వచ్చినా కానీ నా హెయిర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రోత్ ఉందో. నేను ఎలాంటి ఏం వాడను, ఓన్లీ కొబ్బరి నూనె అయితే ఇంట్లో తయారు చేసుకున్న నూనె వాడి మసాజ్ చేసుకుంటాను. దీనికి జటామాంసి రూట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి తెచ్చుకొని 100 గ్రాములు 250 రూపాయలు అలా ఉంటాయి. ఒరిజినల్ తెచ్చుకొని మనం ఆయిల్ తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. అసలు మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు.
అన్నీ మన దొరికే పదార్థాలే. మందారాకని, తర్వాత మెంతులు, ఈ జటామాంసి నానబెట్టుకొని వాటర్లో ఉడికించుకొని మనం నూనె వేసి తయారు చేసుకోవచ్చు. అంత ప్రాసెస్ కాకపోతే గానికి దగ్గర నూనె తెచ్చుకొని జటామాంసి వేళ్ళు, మెంతులు, చెక్క మందారం పూలు తెచ్చి అందులో వేసుకుంటే నాని బాగుంటుంది. మనకి కళ్ళకి తలకి చల్లగా ఉంటుంది. ఈ ఎంట్రుకలు కూడా మనకి నల్లగా వస్తాయి. అంటే ఎంట్రుక నల్లగా ఉంటే తొందరగా హెయిర్ వైట్ కాదు, వైట్ హెయిర్ రాదు. ఇలా ఒకసారి మీరు అంటే అన్నీ బజార్లో అయితే అన్నీ కెమికల్స్ కలుపుతాయి. అవి కాకుండా మనం న్యాచురల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పటికైనా తలకి మంచిది, కళ్ళకు కూడా మంచిది. మీకు కూడా ఆ జటామాంసి ఆయిల్ని ఎలా మనం ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం కూర. ఇంకొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికితే మనకి ఎక్స్ వేసుకోవచ్చు కారం వేసి. మీకు ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. కారం వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాం. ఈ ఎగ్స్ని మనం కదిలించకూడదు. కదిలిస్తే ఫ్రెండ్స్ ఇవి చెదిరిపోతే సిమ్లో ఉడికించుకుంటే తర్వాత తిప్పుకుంటే అప్పుడు మన కూర ఉడికించుకుంటాం. ఇంకా మనకి ఈ కూర ఇంకో 10 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్ది. చక్కగా రైస్లో వడ్డించుకొని తినచ్చు. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇప్పుడు బాగుందా కూర? చెప్పు బాగుందని. తలకాయ ఒకటివేనా చెప్పేది అన్నంత సూపర్గా ఇక ఫ్రెండ్స్ అన్నం పెట్టుకున్నాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. తినండి. కాలిపోతుంది ఫ్రెండ్స్. కోడిగుడ్డు టమాటా చట్నీ కూర. ముద్దకి ముక్క. Hi friends.